అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ హోసన్నా దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఈ జీవం కలిగిన దేవుని మాటలు మీ జీవితానికి మేలు, దీవెన, క్షేమం కలుగు చేసి అత్యధికంగా ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. కీర్తనాకారుడు రాసిన 31వ కీర్తనలోని ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. యెహోవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయకుము. ఈ మాటల్లో దేవుని ఆశ్రయించడం వలన మనిషి సిగ్గుపడడని ఈ దైవజనుని పాట ద్వారా మనం వింటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు ఎన్ని సమస్యల చేత పీడించబడినా, ఏ పరిస్థితుల్లో అవమానాలు చెందినా, తరిమి కొట్టే సమస్యల చేత ఊపిరి ఆడని పరిస్థితిలో ఉన్న ఒక సేవకుడిగా నేను చెప్పగలిగిన మాట, జీవం కలిగిన దేవుని అంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవాను మీరు ఆశ్రయించగలిగితే ఆయన శరణుజొచ్చిన వారిని సిగ్గుపడకుండా కాపాడగలిగిన వాడు. ఈ లోకంలో ఆస్తులను కోరుకుంటాం కానీ అవమానాన్ని కోరుకోం. మరి ఇతగాడు అదే ప్రార్థన చేశాడు. ఓ విచిత్రమైన మాట అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. 3వ వాక్యంలో, నా కొండ నా కోటవు నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నేను నీ శరణుజొచ్చాను గనక అవమాన పావు కాకుండా నీవు నాకు త్రోవ చూపి నన్ను నడిపించు. అంటే శరణు వేడింది ఎందుకట? అతగాడి ఆలోచన ఏమిటంటే నువ్వు త్రోవ చూపుతావని, నీవు నన్ను నడిపిస్తావని ఆశపడుతూ వచ్చాడు. చాలాసార్లు మనం దైవ సంబంధమైన ఆలోచన లేకపోవడం వల్ల సమస్యలో ఇరుక్కుంటూ ఉంటాం. ఇక్కడ ఇతను అంటాడు, నీ శరణుజొచ్చాను గనక అవమానానికి నన్ను అప్పగించకుండా నీవు త్రోవ చూపు, నీ త్రోవలో నన్ను నడిపించు. ఇప్పటి వరకు నా త్రోవలో నడిచా, నాకు తోచినట్టే నడిచా, మిత్రుడు చెప్పినట్టే నడిచా, నా పరిస్థితులకు అనుకూలంగా నడిచా, అవమానం చుట్టంగా మారింది. ఇప్పుడు నీ శరణు చూస్తున్నాను, దయచేసి నీ త్రోవ నాకు చూపించు. ఇతగాడికి వచ్చిన సమస్యలు ఏమిటంట? ఆ 30వ వచనంలో కూడా కొన్ని మాటలు చదువుతాను. నేను గోతిలోనికి దిగిపోయిన నా ప్రాణము నిన్ను స్తుతించదు, నీకు ఏమి లాభం కలుగుతుంది? సమస్యలన్నీ నాకు వచ్చాయి, నన్ను ఉద్ధరించు అంటాడు ఆ కీర్తనలో. సరే, ఇంతకీ ఇదంతా జరిగాక నీ త్రోవను నాకు చూపించు, అందులో నన్ను నడిపించు. ఏ వ్యక్తి అయితే సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటాడో అట్టి వారంతా దేవుని శరణు కోరి ఆయన మార్గాన్ని కోరుకొని త్రోవ చూపించవా అయ్యా, నాకు త్రోవ చూపించవా, అందులో నన్ను నడిపించవా అని మీరు అడగగలిగితే మీ సమస్యలన్నీ సునాయాసంగా దేవుడే పరిష్కరించి పరిష్కార మార్గంలో నడిపించగలిగిన వాడు ఆయన. ఈ లోకంలో నడిచిన త్రోవలు మన అరణ్యంలో తీసుకెళ్ళాయి, పీకల వరకు సమస్యలు తెచ్చిపెట్టాయి. మన మార్గం చీకటయ్యింది, గందరగోళం అయ్యింది. కొన్నిసార్లు మన త్రోవ ఎలా ఉందంటే చావే శరణం అన్నట్టు వరకు వచ్చింది. కానీ ఇక మీదట అట్టి పరిస్థితి కలగకుండానట్లుగా నీవు ఆయన శరణు వచ్చి అయ్యా త్రోవ చూపి నన్ను నడిపించమని వేడుకుంటే దేవుడు ఎంతవరకు నడిపించాలో, ఎంత క్షేమంగా నడిపించాలో అంత క్షేమంగా ఆయన నడిపించగలిగిన వాడు. మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను, బాగా వినండి. కీర్తనాకారుడు 27వ అధ్యాయంలో రాయబడిన ఓ చక్కని వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 11 యెహోవా, నీ మార్గము నాకు బోధించుము,
నా కొరకు పొంచి ఉన్న వారందరినీ చూచి సరళమైన మార్గంలో నన్ను నడిపించు. ఈ కీర్తనాకారుడు అంటాడు, అయ్యా నన్ను సరళమైన మార్గంలో నడిపించవా? ఎందుకని? ఇక్కడ రాసిన మాట ఏమిటో తెలుసా? అయ్యా నా కొరకు పొంచి ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఎవరు వాళ్ళు? 12వ వాక్యంలో, అబద్ధపు సాక్షులను క్రూరత్వం వెళ్ళగక్కువారును నా మీదకి లేచి ఉన్నారు. నా విరోధులు నన్ను చంపాలని కోరిక కలిగి ఉన్నారు. ఈ రోజున ఈ మాటలు వింటుండగా నీ జీవితంలో కూడా నీ కొరకు పొంచి ఉన్న సమస్యలు లేవు? బాగా ఆలకించండి. ఎన్ని సమస్యలను ఎంతును చూడాలని పొంచి ఉన్నాయి. వ్యక్తులే కాదు, శక్తులే కాదు, కొంతమంది కొన్ని పరిస్థితులు కూడా మన కొరకు పొంచి ఉన్నట్టుగా. అప్పుడప్పుడు ఏమంటాం తెలుసా? ఈ ఆపదలను నా కొరకు పొంచి ఉన్నాయి, ఇన్ని సమస్యలు నాకు పొంచి ఉన్నాయి. ఏ మాట అంటే ఏమొస్తుందో, ఎటు వెళితే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడితే ఏమవుతుందో, ఎవరితో మాట్లాడకపోతే ఏమవుతుందో, అన్నీ పొంచి ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇన్నిటి మధ్యలో నీవు అడుగు వేయలేక, నెమ్మది నోచుకోక, క్షేమం చూడక, తిని పడుకోలేక, హాయిగా జీవించలేక, అస్తవ్యస్తమైన జీవితం మధ్యలో నీ వ్యవస్థ దెబ్బతిని వేదనకరంగా సాగుతున్నావు. ఇలాంటి పరిస్థితి అతగాడికి వచ్చింది. అతగాడికి వచ్చిన పరిస్థితి నీకు వచ్చింది. ఇప్పుడు ఇతను ఏమంటాడు తెలుసా? అయ్యా దయచేసి నన్ను నీ సరళమైన మార్గంలో నడిపించు అంటాడు. అంటే దేవుడు ఎవరు నడిపించినా వంకర తింకర మార్గాల్లో కానీ, ఒకవేళ ఇరుకును పడే మార్గాల్లో కానీ నేను నడిపించాడు. ఆయన ఎప్పుడు నడిపించినా ఆయన సత్యవంతుడు, ఆయన మార్గం నీతి కలిగింది. ఆయనను ఎవరు నడిపించినా కృపాక్షేమాలతో నడిపిస్తాడు. కొంతమంది వ్యక్తుల్ని కానీ మనం ఆశ్రయిస్తే కుయుక్తితో నడిపిస్తారు, కొన్నిసార్లు చిక్కించే మార్గంలో నడిపిస్తారు. ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని దైవజనులు చెప్పగా మీరు ఆలకించిన ఈ శుభవేళ ఈ మాటలు వింటుండగా సరళమైన మార్గం కావాలని కోరుకుంటే అక్కడ రాసిన చక్కని మాట, నీ మార్గం నాకు బోధించయ్యా, దయచేసి సరళమైన మార్గంలో నడిపించు. నీవు గాని అలా కనిపెట్టి దేవుని దగ్గర ఆనుకుని నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము, నీవే నా సర్వస్వము అని నీవు గాని చెప్పగలిగితే ఆయన నీ మార్గాన్ని ఎంత గరుకుగా ఉన్న సరళమైన మార్గంలో నడిపిస్తాడు. ఇశ్రాయేలు అనే ప్రజలు ముందు ఎర్ర సముద్రం, వెనక సైన్యం, ఊపిరాడన పరిస్థితి, మీద పడుతున్న సముద్రం. ఆశ కరువైపోయింది, అవకాశం లేకపోయింది. సమస్యలేమో చుట్టుకున్నాయి, వేదనేమో మిగిలిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తే ఆయన ఒక సరళమైన మార్గం, అంటే నేల మీద గాక నీటిలోనే మార్గాన్ని సరళం చేసి ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి నేలను కాస్త ఆరబెట్టి వాళ్ళని నడిపిస్తూ తీసుకుని వెళుతూ చీకడబడితే మరలా వీళ్ళు ఇబ్బంది పడతారేమో అని మేఘస్తంభాన్ని అగ్నిస్తంభాన్ని రెండిటిగా పెట్టి వారి పైనాన్ని ఎంత తిన్నగా ఆశీర్వాదకరంగా నడిపించాడు. ఒక సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, ఈ రోజే కానీ మీరు ఈ మాటలు వింటూ దైవ సంబంధమైన కృప కొరకు కనిపెట్టి, అయ్యా నీ మార్గం నీ త్రోవ చూపించి నన్ను నడిపించవని కీర్తనాకారుడు అడిగినట్లుగా పొంచి ఉన్న సమస్యల నుంచి తప్పించవా అని కానీ మీరు అడగగలిగితే ఆయన నీ కొరకు మార్గాన్ని సరళం చేసి, ఇది సరళమైన మార్గము అంటే ఒక పక్క వెలుగు ఉంటుంది, రాత్రి వేళ అగ్నిస్తంభం ఉంటుంది, పగల వేళ మేఘస్తంభం ఉంటుంది. అంటే దేవుడు నడిపించే మార్గంలో ఆయాసం లేకుండా ప్రశాంతత కలిగేట్టుగా పగలేమో మేఘపు నీడ ఉంటుంది, రాత్రిపూటేమో అగ్ని నడిపింపు ఉంటుంది. ఈ రోజున క్రీస్తును ఎరిగిన వ్యక్తివే అయితే నీ పయనములో బాగా ఆలకించండి, మేఘపు నీడ నీ జీవితంలో ఉండాలి, అది నిన్ను నడిపించాలి. దేవుని ఎరిగిన వారికి నేను చెప్పగలిగింది ఉపదేశ క్రమం అని ఒకటి ఉంటుంది. ఆ ఉపదేశ క్రమం నిన్ను చక్కగా నడిపిస్తుంది. ఉపదేశం నీకు నెమ్మదినిస్తుంది, నీ ప్రాణ ఆత్మ దేహాలకు క్షేమం కలుగొచ్చేస్తుంది, నీ శరీర ప్రాణాత్మల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. మేఘం మనిషి జీవితాన్ని నెమ్మది ఇచ్చినట్లుగా దైవ సంబంధమైన ఉపదేశ క్రమం నీ ప్రాణాత్మ దేహాలకు నెమ్మదిని కలుగొచ్చేస్తుంది. రాత్రి వేళ అగ్నిస్తంభం వారిని నడిపించినట్లుగా
ఆత్మదేవుడు నిన్ను నడిపిస్తాడు. కనుక నీకు ఆత్మ నడిపింపు ఉన్నప్పుడల్లా ఎన్ని సమస్యలు వచ్చినా కలవరపడక్కల. ఆయన నెమ్మది కలిగిన మార్గంలో నిన్ను నడిపించి ఆత్మదేవుడు ఆలోచన చెబుతాడు. అవసరమైతే విజ్ఞాపనం చేస్తాడు. అవసరమైతే నీ పక్షాన దేవుని బ్రతిమలాడుతూ ఉంటాడు. కనుక ప్రియ దేవుని బిడలారా, ఈ రోజున ఒక సరళమైన మార్గమును నడిపించవా? అయ్యా, పొంచి ఉన్న వ్యక్తులు, వీళ్ళు అబద్ధ సాక్షులు, ఇటు చూస్తే మీదబడేవాళ్ళు, అటు చూస్తే విరోధులు, ఇటు చూస్తే సమస్యలతో నేను నలుగుతున్నాను అని గాని ఏ సమస్య అయినా కానీ నువ్వు నా దేవునిపై ఆధారపడి నేను నీ శరణొచ్చి ఉన్నాను అనేటట్టుగా పూర్తిగా ఆయనపై ఆనుకొని ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేయగలిగితే ఎంతటి ఎర్ర సముద్రమైనా, గరుకుతో ఉన్నదైనా, చీకటితో ఉన్నదైనా, వేదనకరమైందైనా, విరోధుల గుంపైనా, పొంచున్న సమస్యలైనా నిన్ను తాకకుండానట్లుగా మేఘం అగ్ని రెండూ పెట్టి నా దేవుడు నిన్ను నడిపిస్తాడు. అందుకే ఈ కీర్తనాకారుడు మనుషుల్ని ఆశ్రయించలా, నీ శరణు చొచ్చి ఉన్నాను అంటున్నాడు. ఆయన శరణు చొచ్చితే జరిగే సంఘటనలు ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. కనుక ఈ రోజున సరళమైన మార్గంలో నన్ను నడిపించయ్యా అని కోరుకో. పొంచి ఉన్న సమస్యల నుంచి దేవుడే నడిపించి నిన్ను చేరవలసిన గమ్యం చేర్చుతాడు. అది దేవుని కృపతో కూడిన మార్గం. మరొక మాట కూడా మీతో చెబుతాను. ఇదే పరిశుద్ధ గ్రంథంలో 143వ కీర్తనలో కొద్దాం 10వ వాక్యం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు. దయగలిగిన నీ ఆత్మ సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించును. త్రోవ చూపి నడిపించమని మొదట్లో విన్నాంగా. రెండవ మాట ఏమిటంటే ఇక్కడ అంటాడు, సమభూమిలో నీ ఆత్మ నన్ను నడిపించాలి. అంటే మనం నడుస్తున్న భూమి సమానంగా ఉన్నా మన పాదాలు ఎప్పుడు తొట్టిల్లుతూనే ఉన్నాయిగా, ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయిగా. కొన్నిసార్లు దిగజారుతున్నాం. ఇదే భూమి మీద నడిచినట్టున్నా కీర్తనకారుడు అంటాడు, జిగటగలిగిన ఊబిలో చిక్కుబడ్డాను అని. మరొకతడేమంటాడు తెలుసా, నా పాదములకు రాయి తగిలినని. మరొక వ్యక్తి ఏమంటాడు తెలుసా, నేను తొట్టిల్లాను అని. మరో వ్యక్తి ఏమంటాడు తెలుసా, అయ్యా నేను పాదములు మోపి నిలవలేకపోతున్నాను. భూమి సమానంగానే ఉంటుంది. ఈ రోజున ఆత్మ సంబంధమైన ఆలోచనలతో నీవు నడిచి వెళ్లే మార్గంలో చిక్కున పడుతున్నావా, జిగటగలిగిన ఊబిలో పడుతున్నావా, జారి పడుతున్నావా, జీవితంలో పాదాలు మోపలేని స్థితిలో ఉన్నావా, నడకరగక వేదన పడుతూ ఉన్నావా? ఇతగాడికి అదే సంభవించింది. విచిత్రం ఏమిటి తెలుసా, సమభూమిలో నీ ఆత్మ నన్ను నడిపించాలి అంటాడు. ఇతడు ఆత్మ సంబంధమైన క్షోభ అనుభవిస్తున్నాడు. చదువుతాను వినండి, 143:4. కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది. శరీర విషయాలు కృంగడం వేరు, కొన్నిసార్లు ఆత్మ కూడా కృంగుతూనే ఉంది. అంటే కొంతమందిని పలకరించండి, అబ్బా నెమ్మది లేదండి, సమాధానం లేదండి, సిరుంది, కారు కనకం ఉంది, వైభోగ్యం ఉంది, కావలసిన జనాంగం ఉన్నారు, కానీ ఆత్మ క్షోభిస్తుందిగా, ఆత్మ కృంగుతుందిగా, ఆత్మ ధైర్యంగా నిలబడలేకపోతుందిగా. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. కొంతమంది శారీరక సమస్యల్లోనూ, కొంతమంది ఆత్మ సంబంధమైన కృంగిన జీవితంలో సాగి వెళుతుంటారు. ఈ శుభవేళ నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. ఈ వాక్యాన్ని వింటున్న సహోదరులారా, మీరు ఏ ఏ విషయాల్లో కృంగిపోయినా, మీ ఆత్మ ఎంతో క్షోభిస్తున్నా, మనసునకు శాంతి లేకపోయినా, నిబ్బరం లేక గలిబిలిగా ఉన్నా, అడుగులు వేయటానికి అవకాశం లేకపోయినా, ఎవరిని నమ్మలేకపోయినా, నా ఆత్మలో సంతోషం కలగదా అని కలవరపడుతున్నా, ఇదిగో అదే అనుభవం చెందిన వ్యక్తి ఇక్కడ అంటాడు, నా ఆత్మ నాలో కృంగి ఉంది, నా ఆత్మ నాలో క్షోభిస్తుంది. ఇవన్నీ మీరు ఎరిగిన మాటలేగా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన వాస్తవ చరిత్రలు ఇవేగా. అయితే ఇప్పుడు ఇతడు చేసింది ఏమిటో తెలుసా? ఓ చక్కని మాట అంటాడు. 7వ వాక్యం కూడా చదువుతున్నాను. యెహోవా నా ఆత్మ క్షీణిస్తూ ఉంది. అక్కడేమో కృంగుతుంది, ఇక్కడేమో క్షీణిస్తుంది. శరీరం క్షీణిస్తే శరీరానికి మనం పెట్టవలసిందంతా పెడతాం, తినవలసిందంతా తినిపిస్తాం. శరీర అభివృద్ధి కొరకు కొన్ని వినోదాలు వింతలు చూస్తుంటాం. అయితే ఆత్మ క్షోభిస్తే, ఆత్మ గాని కృంగిపోతే నువ్వు చేయగలిగింది ఏముంది? అన్నీ ఉంటే మనశ్శాంతి ఉండదు. మంచం మీద పడుకుంటాడు, నిద్ర పట్టదు. జీవితంలో ఆందోళన, ఏదో కలవరం, ఏదో జరగబోతుంది. వీటన్నిటి విషయంలో నీకు ఒక అద్భుతం జరగాలి అనుకుంటే ఇదిగో ఇదే ప్రార్థన నీకు అవసరం. ఇతగాడేమంటున్నాడు తెలుసా? 9వ వాక్యం చదువుతున్నాను. నేను నీ మరుగున చొచ్చి ఉన్నాను,
నా శత్రువు నుంచి నన్ను విడిపించు. దేవుని శరణు కోరుకుంటే అప్పుడు ఇతనికి అర్థమవుతుంది ఏమని, నేను సమభూమి కలిగిన మార్గంలో నడవాలి అంటే అనుకుంటున్నాను కానీ నడవలేకపోతున్నా. అందుకని దేవుని శరణు వేడి కృంగిన వాడు అంటున్న మాట, నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నేర్పించు. అంటే దేవుని చిత్తం చేయకపోయినప్పుడు ఆత్మ క్షోభిస్తుంది, ఆత్మ కృంగుతుంది, ఆత్మ బలహీనమవుతుంది, ఆత్మ ఎండిపోయిన వేసారిన జీవితంలాగా మిగిలిపోతుంది. అందుకే అంటున్నాడు, నేను ఆత్మలో కృంగున్నాను, నన్ను కనికరించు అంటల్లా. అయ్యా, నీ చిత్తం చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందయ్యా. క్రైస్తవ లోకానికి ఓ చక్కటి దిక్చూచిది. మరి ఈ మాటలు వింటున్నాక నువ్వు దేవుని చిత్తం చేయకుండా శరీరానుసారంగాను లోకానుసారంగాను నీ తెలివితేటలను అనుసరించి నీ స్నేహితులను అనుసరించి నువ్వు నడిస్తే సంబరం ఊరేగవచ్చు, వాళ్ళు మెచ్చుకోవచ్చు, కానీ ఆత్మ క్షోభిస్తుందిగా. నా యేసుని బట్టి బ్రతిమలాడుతున్నాను, నీ ఆత్మ దేవునితో బంధం కలిగి ఉండాలి. ఆత్మ దేవుని ముఖం చూడగలగాలి, దేవుని స్వరం వినగలగాలి. నీ ఆత్మ వర్ధిల్లేట్టుగా పరిశుద్ధునితో నీకు సహవాసం ఉండాలి. మరి ఈ రోజున గాడి తెప్పిన వ్యక్తిలాగా, దేవుని చిత్తాన్ని కలరాసిన వ్యక్తిలాగా ఇప్పుడు కృంగిపోయిన వాడై కేక వేస్తున్నాడు. అయ్యా, దయచేసి నేను నీ శరణు వచ్చాను, మార్గం చూపించవా, త్రోవ చూపి నడిపించవా అని తాను ఇప్పుడు ఎక్కడ పడ్డాడో, ఎక్కడ పొరపాటు వచ్చిందో గమనించి నీ చిత్తం నేను చేసి ప్రవర్తించే వ్యక్తిలాగా నన్ను నడిపించి, ఆత్మదేవ నన్ను సమమార్గంలో నడిపించవా. మరి ఇలాంటి ప్రార్థన నువ్వు చేస్తే నీ జీవితంలో దేవుని చిత్తం మానేసి ఎంతకాలం అయింది? దేవుని చిత్తం వారం వారం చెప్పినా చెవును మూసుకున్నది ఎంతకాలం అయింది? దేవుని చిత్తం వినబడినా ఎరిగి కూడా ఎరగనన్నట్టుగా దాటి వెళ్లేగా నీ ఆత్మ క్షోభిస్తుంది, నీ ఆత్మ కృషిస్తుంది, నీ ఆత్మ సమస్తాన్ని నష్టపరుచుకుంటుంది. ఈ శుభవేళ అయినా త్రోవ చూపే దేవుడు అక్కడ ఉంటుండగా కీర్తనాకారుడు వేడుకున్నట్టుగా, అయ్యా నన్ను కనికరించవా అని నీవు అడగగలిగితే నా దేవుడు ఒక అద్భుతం జరిగించగలిగిన వాడు. ఆయన దైవ చిత్తాన్ని నేర్పి, దైవ చిత్తాన్ని బోధించి, ఈ వాక్కులో పరిశుద్ధ గ్రంథంలో దైవ చిత్తం ఉంది. ఆత్మదేవుని దగ్గర మొరబెడితే దేవుడి చిత్తాన్ని బయలుపరుస్తాడు. మనకు సేవకులు ఉన్నారు, సేవకులు దైవ చిత్తాన్ని బోధిస్తారు. ఆ విషయం మనం గమనించి దానికి తగ్గట్టుగా మనం దైవ చిత్తానికి లోబడి మనం అడుగులు వేయగలగాలి. దేవుని చిత్తం ఏమిటి? మూర్ఖులైన వారిలోంచి వేరవడం. ఆయన చిత్తం ఏమిటి? పశ్చాత్తాపం కలిగి పరివర్తన పొంది రక్షించబడిన నీవు ఇక మీదట మనుషాశుల ప్రకారం గాక దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించడం. ఈ చిత్తం మరలా నీవు మొదలు పెడితే నీ జీవితం సమభూమిలో నీ మార్గం పయనించునుగాక. మరొక విషయాన్ని కూడా మీ జ్ఞాపకం చేస్తాను. 119వ కీర్తనలో ఒక వాక్యం మీ జ్ఞాపకం చేస్తాను. 35వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, చూడండి. నీ ఆజ్ఞలను జాడను చూచి నేను ఆనందిస్తున్నాను. ఇక్కడ ఆయన ఆజ్ఞలు చూస్తున్నాడట, ఎంత ఆనందపడుతున్నాడు. దేవుని ఆజ్ఞ ఎంత బాగుంది, దేవుని శాసనం ఎంత బాగుంది. చాలాసార్లు మనం ఇదే కోవలో ఉంటాం. కానీ రెండో మాటలో ప్రార్థన చేశాడు, ఏమని? దాని యందు నన్ను నడవచేయి. అంటే దేవుని ఆజ్ఞలు చూడటం, దేవుని ఆజ్ఞలను వినటం, దేవుని ఆజ్ఞల్లోని మంచితనం, దేవుని ఆజ్ఞల్లోని ఆనందం, దేవుని ఆజ్ఞల్లోని వెలుగు చాలాసార్లు చూస్తుంటాం, కానీ మనం నడవలేం. నిజంగా దేవుని వాక్యానుసారంగా నడిస్తే నోవాహు, దేవుని ఆజ్ఞకు లోబడితే అబ్రహాము, దేవుని చిత్తం కొరకు కట్టుబడితే దావీదు, దేవుని కొరకే బతికిన దానియేలు, వీళ్ళందరిని చూసినప్పుడు మనకి ఎంత ఆనందం. ఆజ్ఞలు ఆనందం వేరు, ఆజ్ఞలు చూస్తే సంబరం వేరు. కానీ ఇప్పుడేమంటాడంటే, ఇంతకాలం ఆజ్ఞలను చూస్తూ సంతోషించానయ్యా, దయచేసి నన్ను ఆజ్ఞల ప్రకారం నడిచేటట్టుగా నడిపించవా. అంటే నీ జీవితంలో చూచేవాడిగా ఉండిపోయావు కానీ నడిచేవాడిగా లేకపోయావు. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు, నీవు నన్ను నడిపించయ్యా అని. అక్కడ కీర్తనాకారుడు ఏమన్నాడు? నేను నీ శరణం వచ్చి ఉన్నాను, నాకు త్రోవ చూపి అందులో నడిపించు. ఈ రోజున త్రోవ కనబడుతుంది, నీవు నడవకపోతే. మేలు కనబడుతుంది, అనుభవించకపోతే. నడిపించేవాడు పక్కనే ఉన్నాడు, నీ చెయ్యి అందించకపోతే. ఆయన వెలుగై ఉన్నాడు, నువ్వు అక్కడికి రాకపోతే జీవితం అంతా నష్టపోయేది నీవేగా. అందుకని ఈ కీర్తనాకారుడు సింహాలు ఎదురైనా, ఎలుగుబంట్లు ఎదురైనా, సమస్యలు ఎదురైనా, కన్నీళ్లు ఎదురైనా, దిక్కుదోచన పరిస్థితిలో కూడా అటు ఇటు చూడక
చివరికి ఏమంటాడంటే, నీ శరణి నేను చొచ్చి ఉన్నాను, నీ త్రోవ నాకు చూపించి నడిపించు. ఈ ప్రార్థన గాని నీవు చేయగలిగితే నా దేవుడు నీ జీవితాన్ని ఎంత ఆశీర్వదకరంగా మార్చగలిగిన వాడు. మరొక మాట కూడా మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. యెషయా గ్రంథం 48లో చక్కని మాట రాయబడింది. అది కూడా మీ జ్ఞాపకం చేస్తాను. మీరు ఒక్కసారి ఆ యొక్క వాక్యాన్ని చూచినప్పుడు ఎంత ముచ్చటగా ఉంటుంది. యెషయా గ్రంథం 48:21, ఈ ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించను, వారు దప్పికొనలేదు. అంటే దేవుడు నడిపిస్తే ఇది తక్కువ అనే మాట ఉండదు. ఇశ్రాయేలునట ఎడారిలో నడిపించాడట, వారు దప్పికొనలేదు అనే మాట విన్నాం. మరి ఈ రోజున మనం నడిచే మార్గంలో రోజు దప్పికేగా, తీరలేదు, జారలేదు, దొరకలేదు, కుదరలేదు, అవ్వలేదు, అందలేదు, ఇదే పదంగా మన జీవితంలో దేవుని నడిపింపులో లేనంత కాలం అన్నీ కొరతగానే ఉంటాయి. సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీరు నా యేసును బట్టి బ్రతిమలాడుతున్నాను. మీ ఇంట్లో సమాధానం కరువుగా ఉందా? ఒకవేళ ఆరోగ్యం కరువుగా ఉందా? ఐక్యత కరువుగా ఉందా? సమృద్ధి అయిన ఆహారం లేదా? మీ జీవితంలో సంతోషం లేదా? క్షేమం లేదా? ఇదిగో నా దేవుడు గాని నిన్ను నడిపించగలిగితే ఎడారులాంటి కుటుంబంలోనైనా, అరణ్యం లాంటి బ్రతుకులోనైనా, గాఢాంధకార పంచుల్లోనైనా, నీట మునిగే స్థలంలోనైనా, జీవితం అంతా అవమానాలు పాలయ్యే శత్రుల మధ్యలోనైనా నా దేవుడు నిన్ను నడిపించడం మొదలు పెడతాడు. నడిపిస్తే ఇశ్రాయేలులు దప్పిగొనలేదు అనేటట్టుగా లోటు అనే మాట లేకుండా నా దేవుడు నిన్ను నడిపించబోతున్నాడు. ఆ కృప నీకు కలుగునగాక. మరి ఈ రోజున ఈ మాటలు విన్నాకైనా ఆయన వైపు తిరిగి నీ శరణ చూచి ఉంటానయ్యా, నీవు త్రోవ చూపి నన్ను నడిపించవా? భక్తులంతా ఆయన త్రోవను ఎరిగి అడిగి అందులో నడుచుకుని ఎంత తిన్నగా వెళ్ళారు. ఇర్మియా ఏమన్నాడు? మేలైన మార్గం అడగండి, అందులో మీరు నడవండి. మరి ఈ రోజున ఆయన మార్గం, ఆయన నడిపింపు నీవు కోరుకుంటావా? అస్తవ్యస్తమైన కుటుంబంలో, పొంచి ఉన్న సమస్యల్లో, దప్పికొనే బ్రతుకుల్లో, వేసారిన జీవితంలో అద్భుతాలు చేయటానికి ఇష్టపడిన నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగా, నీవు గాని దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడితే, నడిపించాక మహిమ కలిగిన రాజ్యంలో మనను మహిమలో చేర్చుకుంటాడు. పరిశుద్ధ గ్రంథంలోని 73వ కీర్తనలోని 24వ వాక్యం, దేవుడు నడిపిస్తే, మరో మాట కూడా చెబుతాను, త్రోవ చూపి నన్ను నడిపించు అంటాడు కీర్తనాకారుని శరణ వచ్చాను గనక. ఎందుకయ్యా నువ్వే నడిపించమంటున్నావంటే, ఆయన నడిపిస్తే ఎడారిలో లోటు లేని జీవితమే కాకుండా ఈ 73వ కీర్తన 24లో నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నన్ను చేర్చుకుంటావు. అంటే దేవుడు ఒక వ్యక్తిని నడిపించడం మొదలు పెడితే ఇహ సంబంధమైన అవసరాలు మాత్రమే తీర్చడమే కాక పరసంబంధమైన మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. అందుకేగా దైవజనుల ద్వారా ఆలోచన చెప్పిస్తున్నాడు. ఆత్మదేవుని ఆలోచన, అలాగే వాక్యపు ఆలోచన, ప్రతి క్షణం దేవుడు మనకు ఆలోచన చెప్పి ప్రారంభించి అక్కడ మహిమ ఉంది, ఆ మహిమకు తీసుకుని వెళ్ళాలని. ఇది ఏ భేదము లేక అందరూ పాపం చేసి మహిమను పోగొట్టుకున్న లోకం, మహిమను పోగొట్టుకున్న జీవితం. యేసును అంగీకరించి ఆయన రక్తం ద్వారా కడగబడితే మన ఉనికి పట్టే మారుతుంది. నూతన సృష్టిగా అడుగుపెట్టాక ఆయన మనల్ని నూతన మార్గంలో నడిపిస్తాడు. నడిపించాక మహిమ కలిగిన రాజ్యంలో మనల్ని మహిమలో చేర్చుకుంటాడు. అదే మన గమ్యం, అదే మనం చేరవలసిన స్థలం. యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మనం రక్షణ ఆనందంతో, ఆత్మాభిషేకంతో, వేరుపాడు జీవితంతో దేవుని కొరకు నమ్మకంగా నడిపించబడినప్పుడల్లా, ఆత్మదేవుని అభిషేకపు నడిపింపులో ఉన్నప్పుడు మేఘాల మీద యేసు ఏ రీతిగా వెళ్ళాడో అలాగే మనల్ని తీసుకుని వెళతాడు. మహిమలో చేర్చబడతాం. దేవుని మహిమలో మనం ప్రత్యక్షం కాబోతున్నాం. యేసు ఎలా ఉన్నాడో మనం అలాగే ఉండబోతున్నాం. ఆయన రాజ్యంలో ఎల్ల కాలం సదాకాలం ఆయనతో కూడా ఆనందాన్ని అనుభవిస్తూ స్తుతులతో మన పయనం సాగుతుందని బైబిల్ బోధిస్తుంది. అందుకని ఈ కీర్తనాకారుడు నీ శరణుతొచ్చి ఉన్నానయ్యా, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను ఆ మార్గంలో నడిపించు. మరి ఈ రోజున ఏ మార్గాన్ని కోరుకుంటున్నా? దేవుడు చూపిన త్రోవలో, అదే రక్షణ మార్గం, వేరుపాడు జీవితం, భయంకరమైన పరిస్థితులు, ఆత్మ నడిపింపు, దేవుని చిత్తం చేయడం, ఇలాంటి మార్గంలో నువ్వు వెళ్ళి తర్వాత మహిమలో చేర్చబడాలని, ఎల్లకాలం దేవునితో ఉండాలనే కదా. మరి ఈ మాటలు విన్నాకైనా నీవింకా నీ జీవితంలో దేవుని నడిపింపు, దేవుని త్రోవ, దేవుని ఆత్మ నడిపించడం అనే కార్యక్రమానికి నీవు చేరువు కాకపోతే
పొంచి ఉన్న అపాయాలు, పొంచి ఉన్న శత్రువులు, ఒక పక్కన నీ మీద నిందలు మోపేవాళ్ళు, నీ కీర్తిని చెడగొట్టేవాళ్ళు, నీ బ్రతుకుని అల్లరి చేసేవాళ్ళు, ఊపిరాడనే సమస్యలు, పొంచి ఉన్న అబద్ధ సాక్షులు. ఒకటేమిటి? వీటన్నిటి నుంచి విడుదల పొంది నా దేవునితో జీవం పొంది నా దేవుని అనుగ్రహించే రక్షణానందంలో నిత్యత్వానికి నీవు రావాలని, అందుకని నీవు కూడా దావీదులాగా నీ త్రోవను చూపి నన్ను నడిపించయ్యా అని మీరు అడగగలిగితే, అలాంటి పరివర్తన కలిగి ప్రభువుపై ఆనుకునే అనుభవానికి రాగలిగితే, మీ కొరకు చిన్న ప్రార్థన నేను చేయాలని కోరుకుంటున్నాను. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడను ప్రేమమయుడైన ప్రభు, వందనాలయ. నీ సన్నిధిలో మేము కొన్ని మాటలు వినడానికి అవకాశం కలిగించావు. నిజమే, చాలాసార్లు మా పెద్దలను నడిపించారు, మాకు విద్యాబుద్ధులు చెప్పిన వారు నడిపించారు, స్నేహితులు నడిపించారు. మా మనసు తోసినట్టుగా మేము నడిచాం. జరిగిన ఇరుకుల ఇబ్బందులు చవిచూసిన వారం. వీటన్నిటిలో వేదనతో గొవ్వలాగా పారిపోవాలనే ఆలోచన కూడా వచ్చిన వారం. కానీ ఈ రోజున దైవజనుడు ఓ చక్కని మాట ద్వారా నీ ఆత్మతో మాతో ప్రబోధించేందుకు కీర్తన రాయించి పెట్టారు. నీ శరణు వచ్చాను, నీ త్రోవ చూపి నన్ను నడిపించు. నిజంగా అంత జ్ఞానం కలిగిన మాట. అలాంటి జ్ఞానం కలిగి ప్రతివారు ఆ చూపించే నీ త్రోవలను నడిచేందుకు ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని వారి గుండెల్లో క్రియ చేసి ఆ నడిపింపులోనికి రావడానికి, వారి జీవితంలో కూడా దీవెనకరంగాను ఆశీర్వాదకరంగాను సమభూమిలోను సరళ మార్గంలోను మహిమలోను చేర్చబడినట్లుగా కుటుంబాలు దీవించబడి ఆరోగ్యంగా, నెమ్మదిగా, క్షేమంగా, కుటుంబాల్లో సంతోషం, రక్షణ, ఆనందం కలిగేటట్టుగా ఈ వాక్యం విన్న వారందరి జీవితంలో, వారి కుటుంబాల్లో నీ కార్యాన్ని మీరు జరిగించి నీ రాకడ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయత్తపరుచుమని శక్తి కలిగిన యేసు పరిశుద్ధ నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మ స్వస్థత కూడిక ప్రతి శనివారం రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు హోసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ఆరాధనా సమయములు. మొదటి ఆరాధన ప్రతి ఆదివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు హౌసన్న మందిర్, రామాయమ్మపేట జంక్షన్ రోడ్, నూజివీడ్ నందు జరుగును. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు హౌసన్న మందిర్, హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ దేవదాస్ గారు, హౌసన్న మందిర్, నూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 08656242751, మరి ఒక నెంబర్ 9440772772.